వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ప్లేన్ ఇచ్చేసారండి. ఒకవైపు అనేది ఇది హ్యాండ్స్కి వేసుకోవడానికో ఏదానికో కానీ ప్లెయిన్గా అయితే ఇచ్చారు. కానీ ప్లెయిన్గా ఇచ్చిన ఒకటి హెచ్చుతట్టు అనేది చూసుకోండి. కుట్టుబడినప్పుడు అనేది కొంచెం గట్టిగా అనేది ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే కనుక ఇది ఇలా వస్తుందండి. ఈ మధ్యలో అనేది ఇట్లా హోల్ టైప్లో అనేది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నా దగ్గరికి ఒక కస్టమర్ అయితే కనుక వచ్చారండి. ఆ కస్టమర్ ఏంటంటే కనుక ఆన్లైన్లో చిన్నపిల్లలది శారీ తీసుకున్నారంటండి. అంటే ఈ మధ్య అమ్మ కూతుర్లు అంటే చిన్న పిల్లలు అండి, అంటే 5-6 సంవత్సరాల పిల్లలు ఒకటే కలర్ శారీస్ అలాగా వస్తున్నాయి కదండి. అలాగనే అనేది వీళ్ళు ఆన్లైన్లో తీసుకున్నారటండి. శారీ చిన్న పాప అంటే ఒక 6 సంవత్సరాలు ఉండొచ్చండి. 6 నుంచి 7 సంవత్సరాలు ఉండొచ్చు, అంతకన్నా అయితే ఏం లేదు. ఇంత ఉందండి, ఇంత ఉంది పాప. ఆ పాపకి అనేది హాఫ్ జాకెట్ కుట్టిందక్క అనేసి అయితే ఇంకా వచ్చారు. ఇంతకుముందు ఎవరి దగ్గరనో కుట్టించారంటండి. ఇది పెద్దవాళ్ళ జాకెట్ మాత్రం అనేది కుట్టించేశారు. పాప అనేది కొంచెం బొద్దుగా ఉంటుందండి, సన్నగా అయితే ఉండదు. ఇక దానికి ఆ చీరకు ఆన్లైన్లో పెట్టే చీరకు బ్లౌజ్ పీస్ అనేది విడిగా ఇచ్చారంటండి. అంటే అందులోనే కుట్టి కాకుండా ఇలాగ పీస్ అనేది విడిగా ఇచ్చారంట. ఇది పీస్ అయితేనక దీన్ని అనేది అక్క పాపకు తగ్గట్టుగా, అంటే పెద్దవాళ్ళ జాకెట్ లెక్క కాదు కానీ చూడ్డానికి బాగుండాలి అనేది అడిగారండి. ఇంకా నేను సరే అనేది కుట్టిస్తాననేది చెప్పాను. ఇప్పుడైతేనక మనము 5 సంవత్సరాల పాపకు లేదా 6 సంవత్సరాల పాపకు హాఫ్ జాకెట్, పెద్దవాళ్ళది హాఫ్ జాకెట్ ఎలా కుట్టాలనేది, కటింగ్ కుట్టే విధానం 2 అనేది ఈ వీడియోలోనే చూద్దామండి. ఇంకొకటి విషయం ఏంటి అంటే మీరు వీడియోను ముందుకు జరిపి కానీ చూడకండి. చూసినారంటే అర్థం కాదు. ఇంకా మీరు ముందుకు జరిపి చూస్తూ ఉన్నారంటే మీకు అసలు అర్థం కాదు. తర్వాత వచ్చేసి మీరు కుట్టుకోవాలన్నా కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఫుల్గా చూసారంటే కనుక ఓహో ఇలా కటింగ్ చేశారు, ఇలా కుట్టారు కదా, ఇక్కడ ఇలా వచ్చేసింది కదా అనేది అయితే కనుక మీకు అర్థం అవుతుందండి. ఇది చిన్నపిల్లలకి ఏమవుతుంది అంటే కనుక మనం పెద్దవాళ్ళ మాదిరి కుట్టలేము. కుట్టినా కూడా ఆ పిల్లలకి అనేది అసలు సెట్ కాదండి. కానీ వీళ్ళకంటూ చిన్నపిల్లలకంటూ వేరే కటింగ్ అనేది ఉంటుందండి. వాళ్ళకు చాలా ఈజీగా అనేది కుట్టుకోవచ్చు, చూడడానికి అందంగా కూడా అనేది చేయొచ్చండి. ఇప్పుడైతే ఇంకా చూడండి, 6 సంవత్సరాల పాపకు హాఫ్ జాకెట్ కుట్టడానికి అయితే ఇంకా ముందుగా అనేది లైనింగ్ అనేది కటింగ్ చేసుకోవాలండి. ఇంకా ఈ అసలైన క్లాత్ అనేది మళ్ళా అనేది కటింగ్ చేసుకున్నాము. మామూలుగా అయితే ఇంకా ముందు హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలండి. చిన్న పాప కదా, నార్మల్ హ్యాండ్స్ ఎందుకు, ఇది చీర అనేది కుచ్చు వచ్చిందండి. సేమ్ అలాగనే అనేది నేను కుచ్చు టైప్లో హ్యాండ్స్ పెడదాం అనేసి అయితే ఇంకా అనుకున్నాను. దానికైతే ఇంకా మనకు లైనింగ్ అవసరం లేదు, చిన్న పాప కాబట్టి లైనింగ్ అనేది ఏం అవసరం లేదండి. అందుకే హ్యాండ్స్ అనేది కటింగ్ చేయట్లేదు. ఇంకా మీకు ఒకవేళ హ్యాండ్స్కు లైనింగ్ వేసుకోవాలి అంటే హ్యాండ్స్కి లైనింగ్ కటింగ్ చేసుకోండి. చూడండి, ఎడల్పు వచ్చేసి 11 ఇంచులు పెడుతున్నానండి. పాప అనేది కొంచెం బొద్దుగా ఉంటుందండి, అందుకోసమే అనేది కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా పెడుతున్నాను. ఒకవేళ కొంచెం పెద్దగా 10 సంవత్సరాలు అట్లా పెద్ద పెరిగినా కూడా అనేది మనకు ఇప్ప తీసుకోవడానికి అయితే ఇంకా ఉంటుందండి. ఇంకొచ్చేసి పొడవు వచ్చేసి 12.5 అయితే ఇంకా తీసుకుంటున్నానండి. ఇంకా మనకైతే ఇంకా 12 ఇంచులు అయితే ఇంకా వస్తుంది. ఇంకా పూర్తిగా పైకి లేకుండా కొంచెం నడుము కనపచ్చేటట్టు అనేది ఉంటుందండి. మళ్ళీ పూర్తిగా పైకి అయితే ఇంకా అస్సలు బాగోదండి. ఇంకా నెక్ వచ్చేసి 6 ఇంచులు మాత్రమే పెట్టేస్తున్నానండి. నెక్ అనేది చిన్నపిల్లలు కదా, ఎక్కువగా అవసరం లేదు. 6 ఇంచులు పెట్టేసుకున్నామండి, ఇంకా సరిపోతుంది. ఇంకా చూడండి, ఇక్కడ నుంచి అనేది మనము 2 ఇంచులు అనేది చాలండి. ఎడల్పు వచ్చేసి 2 ఇంచులు, 2.5 ఇంచులు అనేది షోల్డర్ సరిపోతుందండి. ఇంకొచ్చేసి సంక దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు అయితే ఇంకా 5 ఇంచులు అయితే ఇంకా సరిపోతుంది. ఇంకా దీన్ని అనేది మనము ఇలా గీసేసుకున్నామండి. మనము ఇక్కడ మనము ఎంత పెట్టేసుకున్నామో సేమ్ అలాగనే పెట్టేసుకొని ఇలా బాక్స్ టైప్లో అనేది గీసేసుకోవాలండి. ఈ సంఖ కూడా అనేది సేమ్ అలాగనే అనేది గీసేసుకోవాలి. పిల్లలు పెద్ద పెరుగుతూ ఉంటారండి, అంటే లావు అవుతుంటారు, అలాగే సన్నగా అవుతూ ఉంటారు. అందుకోసం అనేసి మనం కొంచెం ఎగస్ట్రానే అనేది క్లాత్ అనేది పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అనేది మనము ఈ సంఖ రౌండర్ సహాయంతో అనేది రౌండ్ అనేది చేసేసుకున్నామండి.
ఇలా రౌండ్ చేసేసుకోవాలండి. ఇంకా ఈ మెడ వచ్చేసి నేనైతే పలక మెడ అనేది పెడదాం అనుకుంటున్నానండి. పలక మెడ ఇలాగే ఉంచేస్తామనేసి అనుకుంటున్నాను. వేరే నెక్ లేకుండా కొంచెం అనేది ఇక్కడ ఓపెన్ పెట్టేసి, బ్యాక్ అనేది ఓపెన్ పెట్టేసి ఇక్కడ థ్రెడ్స్ అనేది వేద్దాం అనుకుంటున్నాను అండి. ఇదంతా మొత్తం అనేది అందుకోసం అనేది ఇది నెక్ అనేది ఇలాగే పెట్టేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దాము అంటే చూడండి, దీన్ని అనేది ఇలా అనేది మర్చేసుకున్నామండి. ఇలా మర్చుకుంటే ఏమవుతుందంటే మనకు ఫ్రంట్ భాగం కూడా అనేది ఒకటేసారి అనేది తెగుతుందండి. అంటే కొంచెం బోట్ నెక్ టైప్లో అనేది కుడుతున్నానండి. ఇంకా అట్లా అయితే ఇంకా పిల్లలకు అనేది ముందర అనేది నీట్గా అనేది ఉంటుందండి. చూడండి, ఇది అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. మనం డ్రాయింగ్ వేసినది అనేది కరెక్ట్గా ఉండాలి. అంటే ఇక్కడ గీసుకునే మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. ఇంక ఇప్పుడు అనేది మనము ఈ సంకన్ అనేది కటింగ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు సంక అనేది బ్యాక్ ఫ్రంట్ రెండు అనేది దిగుతాయండి. చూడండి, ఇలా అనేది దిగుతాయి. ఇంకా ఇప్పుడు అనేది ఈ కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ కూడా మనకు అవసరం లేదు. ఇలా దింపేసుకున్న తర్వాత దీన్ని అనేది మనము ఓపెన్ చేసేసుకున్నాము. ఇలా అనేది ఓపెన్ చేసేసుకున్నాము. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ రెండు అనేది సపరేట్ చేసేసుకున్నామండి. ఇది వచ్చేసి నేను పలక మేడ అని చెప్పాను కదండి, పలక మేడ తెంపేసుకున్నాము. వెనక అనేది ఓపెన్స్ అనేది చెప్పాను కదండి, బ్యాక్ ఓపెన్స్ అంటే వెనక ఉక్సులు అంటాం కదండి, ఆ టైప్లోకి ఇవి అనేది మనము ఇలా కటింగ్ చేసేసుకోవాలండి. దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందర మెడ అనేది కటింగ్ చేసుకోవాలండి. ముందర మెడ కటింగ్ చేసుకోవడానికి ఇదిగో చూడండి, ఇలా 2 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. మనం షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాము. అంటే 2 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇంకా ముందర వచ్చేసి చిన్న పాప కదండి, 4.5 ఇంచులు పెట్టేసుకున్నామంటే మస్తుగా అవుతుంది. లేదా 4 ఇంచులైనా కానీ మస్తుగా అయిపోతుందండి. ఇక్కడికి అనేది ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇది బాక్స్ టైప్లో అనేది గీసేసుకున్నాము. ఇలా గీసుకున్న తర్వాత ఇలా అనేది అయితే కనుక వస్తుంది. కానీ చిన్న పాప కదండి, రౌండ్ నెక్ ఎందుకు అనిపించేసింది నాకు. కొంచెం ఇక్కడ నుంచి అనేది స్టార్ నెక్ టైప్ అనేది గీసేసుకుంటున్నా అండి. ఇలాగా ఇలా స్టార్ నెక్ టైప్ అనేది గీస్తున్నాను. చూడండి, ఇలా అనేది వస్తుందండి. ఊరికే రౌండ్ నెక్ కన్నా ఇది కొంచెం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇంకా దీన్ని అనేది మనము ఇంకా బోట్ నెక్ టైప్లో అంత మొత్తం అనేది కటింగ్ అయితే చేయట్లేదండి. తర్వాత అనేది మనకి ఇక్కడ ఒక 2 ఇంచులన్నర దగ్గర అనేది టక్స్లు అనేది వేసేసుకుంటే సరిపోతుందండి. 2 ఇంచులన్నర దగ్గర ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ నుంచి అనేది 1 ఇంచు దగ్గర మార్కింగ్ వేసేసుకొని ఇలా అనేది టక్స్ అనేది వేసేసుకుంటేనక ఒకటి అండి సరిపోతుంది. అంత మించి ఎక్కువ అవసరం లేదు. మనం ఓపెన్స్ వెళ్ళ ఏం అవసరం లేదండి. ఇలా కట్ చేసుకుంటేనక సరిపోతుంది చిన్నపిల్లలకు. ఇది పెట్టేసి అనేది మనము ఈ క్లాత్ మీద అనేది కటింగ్ చేసేసుకున్నాము. చూడండి, నేను ఆల్రెడీ అనేది ముందర భాగం అనేది కటింగ్ చేశాను. ఇది క్లాత్ అనేది తక్కువగా వస్తుందండి. అంటే చిన్నపిల్లకి కదక్క తక్కువ ఎందుకు వస్తుంది అనే డౌట్ అనేది మీకు రావచ్చు. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ప్లేన్ ఇచ్చేసారండి. ఒకవైపు అనేది ఇది హ్యాండ్స్కి వేసుకోవడానికో ఏదానికో కానీ ప్లెయిన్గా అయితే ఇచ్చారు. కానీ ప్లెయిన్గా ఇచ్చినవి హ్యాండ్స్కి వేసినా కానీ పెద్దగా బాగుండదండి. ఈ చిన్నపిల్లలు ఏంటంటే చీరలో అనేది మనకు పక్కకు అనేది పోదండి. అంటే చీర లోపలికి పోతుంది కదా, ఇటు సైడ్ హెచ్ అనేది కనుక ఏముండదు. పిల్లలకంటే ఊరికి అట్లా వేస్తారు కాబట్టి బాగా ఉండాలన్నట్టుగానే వేస్తారు. అంత మూసిపెట్టి అయితే ఇంకా వేరు కాబట్టి నేను అందుకు అనేది చూసి అనేది కటింగ్ చేస్తున్నానండి. ఇంకా చూడండి, ఇలా కొంచెం ఇదే మాత్రమే వచ్చేటట్టు చూస్తున్నానండి. అంటే ఈ మెరుపులో ఉన్నాయి చూడండి, ఇవి మాత్రమే వచ్చేటట్టు అనేది చూస్తున్నానండి. ఇంకా చూడండి, ఇలా అయితే ఇంకా కటింగ్ అయితే ఇంకా చేసేసాను ఇవి రెండు. ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలండి. నేను చెప్పాను కదండి, హ్యాండ్స్ అనేది కొంచెం కుచ్చు టైప్లో పెడదాము అనేసి అనుకుంటున్నాను అనేసి. ఇవి కుచ్చు టైప్లో పెట్టడానికి అనేది
ఇంకా చూడండి ముందుగా అనేది అయితే కనుక ఈ క్లాత్ వచ్చింది చూడండి, దీన్ని అయితే కనుక తీసుకుంటున్నానండి. ఇంకా దీన్ని తీసుకొని తర్వాత అనేది దీనిపైన ఇది వేద్దాం అనేసి అనుకుంటున్నానండి. ఈ ప్లెయిన్గా ఉన్నది మాత్రం పక్కకు తీసేస్తాను. ఇంకా చూడండి ఇది ప్లెయిన్గా ఉన్నది. ఇంకా ఇప్పుడు ఉన్నదంటే కనుక ఇది మాత్రమే అండి, కొంచెం మాత్రమే ఉంది. ఈ కొంచెంలోనే అనేది మనము రెండు హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇంకా నార్మల్ హ్యాండ్స్ పెట్టినా కూడా అసలు బాగోదండి చూడ్డానికి, అందుకోసమే నేను నార్మల్గా అనేది కటింగ్ అనేది చేయలేకున్నాను. ఇప్పుడు దీన్ని అనేది ఇలా పెట్టేసి అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇంకా కావాల్సి ఉంటే పైన మాత్రం ఇది వడియేటట్టు అనేది చూసుకొని తర్వాత వచ్చేసి ఈ ప్లెయిన్గా ఉంది చూడండి క్లాత్, ఈ క్లాత్ అనేది జాయింట్ వేసేసుకుంటే సరిపోతుందండి. అందుకోసం అనేది నేను ఇదైతే ఇంకా పెట్టయితే ఇంకా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు అనేది మనకు ఇది కుచ్చుకుంటుంది అనే డౌట్ అనేది రావచ్చండి లైనింగ్ వేయకుంటే, కానీ మనకి ఇటు సైడ్ అనేది ఏం లేదండి, పై పక్కన మాత్రమే అనేది ఇలా అయితే వచ్చేసింది. ఇంకా చూడండి ఇక్కడ నుంచి అనేది ఒక 6 ఇంచులు అనేది తీసేసుకుంటున్నానండి. 6 ఇంచులు లేదా 6.5, అంటే కొంచెం కిందికి ఆలవడినట్టే ఉంటే బాగుంటుందండి. మామూలుగా పెద్దలే 5 ఇంచులు 4.5 ఇంచులు మాత్రమే పెట్టేసుకుంటారండి. కానీ నేను ఇది కుచ్చు టైప్లో కదండి, కొంచెము ఆలవడినట్టు ఉన్నాయనుక మనకి అనేది చాలా బాగుంటుంది అండి. మనము వాళ్ళు ఇచ్చినది అనే సర్ది అనేది నీట్గా కుట్టి అనేది ఇవ్వాల్సింది అయితే ఉంటుందండి. సరిపోదు ఇంకా ఎలా పడితే అలా కుట్టడానికి అయితే కాదు. ఇంకా చూడండి ఇది అనేది కొంచెం ఇక్కడ జాయింట్ అనేది వేసేసుకోవచ్చు అనేసి తీసేసానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇది కూడా అండి ఇలా జాయింట్ అనేది వేసేసుకోవచ్చు. కుచ్చు కాబట్టి మనకు పెద్ద హ్యాండ్స్ అనేది కావాలి. ఇంకా మనకు కుట్టేటప్పుడు అయితే కనుక ఈ జాయింట్ ఎలా వేసుకోవాలనేది కనుక చూపిస్తానండి. ఇంకా చూడండి మనకైతే కటింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలని అనేది అయితే ఇంకా చూసేద్దాము. చూడండి ఇదైతే కనుక మనము 6 సంవత్సరాల పాపకు అనేది కట్ చేసుకున్నాం కదండి హాఫ్ జాకెట్ అనేది. ఇప్పుడైతే కనుక కుట్టేద్దామండి. ఇది వచ్చేసి బ్యాక్ భాగం అండి, వెనక్కి నెక్ అనేది పలక మెడ టైప్లో కట్ చేసుకున్నాం, వెనక ఓపెన్ అండి. ఇది వచ్చేసి ముందర మెడ అండి. ఇంకా ముందర మెడ అనేది కట్ చేసుకున్నాం కదా, ఈ మెడ అనేది తిప్పేసేసుకున్నామండి. ఇంకా చూడండి ఇలా అనేది పెట్టేసుకోవాలి. ఇది ఎల్వెట్ అంటారు చూడండి క్లాత్, ఆ క్లాత్ అండి జారిపోతూ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి కొంచెం మందంగా ఉంటుందండి క్లాత్ అయితే కనుక. కానీ తెల్లగా ఉన్నారంటే పిల్లలకు మటుకు ఇదైతే క్లాత్ భలే కనిపిస్తుందండి. కానీ ఈ పాప ఈ డ్రెస్ కుట్టించుకుంటుంది కదండి, అంటే ఈ బ్లౌజ్ కుట్టించుకునే పాప కూడా అంటే తెల్లగా ఉందండి, బాగా పాప తెల్లగా ఉంది, బొద్దుగా ఉంది, చూడడానికి బాగుంటుంది వేసుకుంటే. అయినా ఆడపిల్లలు ఉన్నారు అంటే కనుక ఎప్పుడు ఏదో ఒకటి అనేది వేయాలి అనేసి ఆలోచన వస్తూనే ఉంటుందండి. ఇంకా చూడండి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి, అంటే తిప్పి వేస్తున్నానండి. వాతావరణం అనేది అసలు బాగాలేదండి, చాలా మోడంగా ఉంది, అందుకని వీడియో కూడా అనేది డల్గా కనిపిస్తూ ఉందండి. ఇంకా చూడండి ఇలా అనేది పై కుట్టు అనేది వేసుకున్నాము. చూడండి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. నేను మెడల్ తిప్పేయడం అనేది చాలా వీడియోస్లలో చూపించానండి. ఇంకా ఇది కూడా చాలా లెంత్ అయిపోతుంది అనేసి ఇలా కుట్టేసి అనేది ఇంకా చూపిస్తున్నానండి. కానీ బ్యాక్ నెక్ అనేది కుట్టి చూపిస్తానండి, ఎందుకంటే అది దానికి థ్రెడ్స్ అనేది పెట్టాలండి. థ్రెడ్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. ఇంకా ఈ ముందర నెక్ అనేది ఇలాంటి స్టార్ నెక్స్ చాలానే అనేది చూపించాను కదండి, అందుకని ఊరికే మెడ అనేది తిప్పేసుకుందాం అనేసి మాత్రమే చెప్పానండి. ఇంకా చూడండి ఇలా అనేది మూలల దగ్గర అనేది ఇలా ఖర్చు అనేది పెట్టేసుకోవాలండి. ఖర్చు పెట్టేసుకున్నామంటే మనకు నీట్గా అనేది మెడ అనేది వస్తుందండి. ఇంకా పై కుట్టు అనేది లైనింగ్కి వెళ్ళి మాత్రమే పడాలండి, ఇటు సైడ్ మాత్రమే. ఇంకా చూడండి పై కుట్టు అనేది వేసిన తర్వాత ఇంక ఇలా తిప్పేసామంటే మెడ అనేది నీట్గా ఇలా వచ్చేస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మనము ఇందాక మూలలు ఎలా తిప్పుకున్నామో అలాగనే అనేది ఇంకా పై కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇంకా దీనికి అనేది నేను ఏ క్లాత్ అనేది యూజ్ చేయట్లేదండి, అంటే ఇది వచ్చిన దాన్ని అనేది నేను ఇలాగనే కుట్టేస్తూ ఉన్నాను. ఎందుకంటే చిన్న పాప కాబట్టి హెవీగా అవసరం లేదండి. ఇంకొకటి వచ్చేసి ఏమన్నా హెవీగా చేసినా కూడా మనము పాపకు బాగుండదు. ఇంకొకటి వచ్చేసి మనకు వాళ్ళు ఆన్లైన్లో కొన్న చీర కాబట్టి ఇది దానికి అనేది మ్యాచింగ్ అనేది కాదండి.
ఇది ఆన్లైన్లో చీర అనేది నాకు తెచ్చి తిరిగా చూపించారండి. కొన్న చీర అయితే కనుక, అంటే దీంతో పాటు వచ్చిన చీర అయితే కనుక అది వచ్చేసి మామూలుగా వచ్చేసి కుచ్చు టైప్లో వచ్చేసిందండి. సిమెంట్ కలర్ వచ్చేసింది కుచ్చు టైప్లో. ఇక నేను ఆ చీరతో మనకు ఏం పని ఉందనేసి తీసుకుపోమ్మని అయితే కనుక చెప్పేశానండి. ఇక చూడండి నెక్ అనేది ఎంత బాగుందో, చూడడానికి భలేగా ఉంది కదా. ఇంకా ఇప్పుడు అనేది ఇటువైపు తిప్పేసుకొని మనం అనేది లూజ్ కుట్టు పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ను అసలైన క్లాత్ అనేది జాయింట్ అనేది చేసుకున్నాము. జాయింట్ అనేది చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశానండి. ఇది చూడ్డానికి ఈజీగానే ఉంది కానీ ఈ జాయింట్కి అనేది అసలు రావట్లేదండి. అంటే ఇది కుచ్చు టైప్లో వస్తుంది లేదా పక్కకు జరుగుతుంది, అలా అయితే అవుతూ ఉందండి. ఇంకా ఎలాగోలాగా అయితే ఇంకా వేసి అయితే కట్ చేసేసానండి. ఇంకా ఇప్పుడు అనేది దీనికి టక్స్లు అనేది వేసేసుకున్నామండి. చిన్నపిల్ల దానికి మామూలుగా లేకుండా నార్మల్గా కుడుతున్నానని చెప్పాను కదండి, మామూలు పెద్దవాళ్ళ బ్లౌజ్ మా టైప్ కాకుండా అనేది. చూడండి ఇక్కడ టక్స్లు వేసుకున్నాము. టక్స్లు వేసుకోవడానికి అనేది ఇలా మడుచుకొని షోల్డర్లకు ఎదురుగా అనేది డాట్ అనేది పెట్టేసుకోవాలండి. ఇలా డాట్ పెట్టేసుకున్నామంటే రెండు అనేది ఒకటే వైపు వస్తాయండి. అంటే దూరంగా కానీ లేకుంటే పక్కన కాకుండా పక్కన వేరేగా పడకుండా అనేది రెండు అనేది ఒకటే దగ్గరనే అనేది వస్తుందండి. ఇంకా చూడండి ఇది లోపల క్లాత్ పడేటట్టు అనేది చూసుకొని మనము టక్స్ అనేది వేసేసుకున్నాము. చూడండి ఇలా అనేది వేసేసుకోవాలి. ఇంకొక వైపు కూడా సేమ్ అలాగనే అనేది వేసేసుకున్నాము. చూడండి టక్స్లు అయితే కనుక రెండు వైపుల టక్స్లు అనేది వేసేసాను. దీనికి అనేది మీరు ఇలా అనేది మడిచైనా కానీ కుట్టేసుకోవచ్చండి, క్లాత్ ఎక్కువగా తీసుకొని ఉంటే. లేదా మనం వచ్చేసి దీనికి క్లాత్ అనేది వేసేసుకోవచ్చండి. క్లాత్ అంటే కనుక మనకు నడుం పట్టి వేస్తాం చూడండి, ఆ టైప్లో అనేది క్లాత్ అనేది వేసుకున్నాము. కానీ దీన్ని మటుకు ఇలా మడిచి అనేది కుట్టకూడదండి. ఎందుకంటే ఇక్కడ ఈ విండాయి చూడండి, పిల్లలకు అనేది పొట్టకు అనేది బాగా కుచ్చుకపోతాయండి. నడుముకు అందు ముందర అనేది పొట్టకందు అనేది బాగా కుచ్చుకుంటాయి, వేసుకోలేరు. అందుకోసమని ఎంత ఉన్నా కానీ దీన్ని మడవనికి అయితే కనుక అసలు ట్రై చేయకండి. మడసడానికి అయితే కనుక చేసుకోవచ్చు, కానీ ఎలాంటి క్లాత్ అంటే కనుక మెత్తగా ఉంటుంది చూడండి, ఆ క్లాత్ అనేది మడిచేయచ్చండి. కానీ దీన్ని ఇట్లా వచ్చిన దానిలో అయితే కనుక అసలు మడిచినారంటే వేస్ట్ అండి, వాళ్ళు అస్సలు వేసుకోరు. దీనికి అనేది మనము పట్టి అనేది వేసేద్దామండి. నడుము పట్టి అనేది వేసేసుకున్నాము. చూడండి లైనింగ్ క్లాత్ తీసేసుకొని దీని మీద ఇలా పెట్టేసి అనేది స్ట్రైట్ కుట్టు వేసేసుకొని మడిచేసుకోవడమేనండి. చూడండి మడిచేసాను, మడిచి అనేది కుట్టు అనేది వేసేసాను. మనకు ముందర భాగం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ భాగం అనేది తీసేసుకున్నాము. ఇది కొంచెం పని అనేది ఉంటుందండి. చూడండి ఇవి అనేది మనము ఓపెన్ అయితే చేసుకోలేదండి, ఇది ఓపెన్ అయితే కనుక చేసేసుకున్నాము. అసలైన క్లాత్ అనేది ఓపెన్ చేసేసుకున్నాను. ఇదేది కూడా అనేది ముందే అనేది ఓపెన్ అనేది చేసేసుకున్నాం కదండి మనము. దీనికి ఏం చేద్దామంటే ఇంకా చూడండి ఇవి ఇలాగనే పెట్టేసి దీనికి ఒక మార్కింగ్ అనేది వేసేసుకుందామండి. మార్కింగ్ అనేది వేసుకునే ముందు అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఇవల్ల వదిలేసేయండి ఇటు సైడు. అలాగనే వచ్చేసి ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసేయండి. అంటే మనకు మడుపుకు అనేది పోతుందండి, అందుకు ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసేయండి. వదిలేసి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇలాగా ఇంకొచ్చేసి ఇలాగనేది పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ అయితే నేనైతే కనుక ఒక 2 ఇంచుల గ్యాప్తో అనేది పెట్టేశానండి. కానీ ఇది కొంచెం దగ్గరగా ఉంది, మనకి ఇక్కడ క్లాత్ వదిలేసాం కాబట్టి కొంచెం దగ్గరగా వచ్చేసిందండి. ఇలా అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇటు సైడ్ పడేటట్టు కూడా అనేది చూసుకోండి, అంటే రెండు సమానంగా ఉండాలి. ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత నేనైతే కనుక థ్రెడ్ అనేది ఇది తీసుకున్నానండి. ఇది వచ్చేసి మామూలుగా బయట కొన్న థ్రెడ్ అండి, నేను తయారు చేసినది కాదు, బయట కొన్న థ్రెడ్. దీన్ని అనేది ఇంకా చూడండి మనకు ఎంత వైన్ కావాలనేది చూసుకొని దీన్ని కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇంకా చూడండి ఇంత వైన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే కనుక 5 ఉన్నాయండి. 1 2 3 4 5 ఉన్నాయండి. అంటే 10 కావాలండి మనకు. ఇదే సైజ్ అనేది 10 అనేది కటింగ్ చేసుకున్నాం, అంటే రెండు వైపులా కావాలి, అందుకోసం అనేది 10 అనేది కటింగ్ చేసేసుకున్నాము. చూడండి 10 అనేది కట్ చేసుకున్నాను. ఇది పొడుగు అయితే కనుక 3 ఇంచుల పొడుగుతో అనేది తీసేసుకున్నానండి. ఇంకా ఇవి వచ్చేసి
చూడండి కరెక్ట్గా అనేది 2 ఇంచుల కన్నా కొంచెం తక్కువగా ఉందండి. మీరు అనేది టేప్తో అనేదైనా కొలిచి వేసుకోవచ్చు. నేను డైలీ కుడతాను కాబట్టి అందాజని అలా వేసేసుకున్నానండి. ఇంకా ఈ 2 అనేది ఇలా ఓపెన్ చేసేసుకున్నాము. చూడండి ఈ 2 అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం మార్కింగ్ వేసుకున్నట్టు కూడా అనేది చూసుకోండి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్స్ ఉన్నాయి చూడండి, దీనిలో అనేది ఇటు సైడ్ అండి, ఇటు సైడ్ అంటే లోపలికి ఇటు పక్కకు అనేది పెట్టేసేయాలి. దీన్ని అనేది ఇటు పక్కకు అనేది పెట్టేసుకొని అయితే ఇంకా కుట్టుకున్నాము. ఇలా పెట్టేటప్పుడు అనేది కొంచెం జాగ్రత్తగా అనేది పెట్టేసేయండి, లేకుంటే కనుక ఊడిపోయే ప్రమాదం అయితే ఉందండి. అందుకోసమే కొంచెం జాగ్రత్తగా అనేది చూసుకొని అనేది వేసేసుకోండి. మనకు ఇంత పొడవు కూడా అవసరం లేదండి, కానీ ఇది జారిపోతుందేమో అనే డౌట్తో అనేది నేను కొంచెం పొడవు ఎక్కువగా పెట్టేశానండి. మనకు ఇలా అనేది మర్చేసుకోండి. ఇలా ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు అనేది చూసుకోండి. కుట్టుబడినప్పుడు అనేది కొంచెం గట్టిగా అనేది ఉంటుంది. ఇలాగనే అనేది ఇంకొక దానికి కూడా అనేది పెట్టేద్దామండి. చూడండి ఇలా 2 దాలకు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీని మీద అసలైన క్లాత్ అనేది పెట్టుకోవాలండి. చూడండి ఇలా పెట్టేసుకొని అనేది మనము ఇక్కడ నుంచి ఇట్లా కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇది కరెక్ట్గా ఉండేటట్టు అనేది చూసుకొని అనేది వేసేసుకోండి. ఇక్కడ మనం గ్యాప్ వదిలేసాం కదండి, ఆడ అనేది సూది దింపేసేసుకోండి. దింపేసుకొని మళ్ళీ ఇలా వైపు తిప్పుకున్న తర్వాత పలక మెడ వైపు ఆడనేది వదిలేసేయండి. చూడండి ఇలా అయితే ఇంకా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని అనేది మనము కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ మూలను అనేది ఇలా కొంచెం ఖర్చు పెట్టేసుకోవాలి. ఇక్కడ ఈ మూల కూడా ఉంది చూడండి, ఇలా కొంచెం అట్లా కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత చూడండి ఇటు ఇలా చూడండి, అంత జాగ్రత్తగా పెట్టినా కూడా ఇది అనేది బయటికి వచ్చేసింది, కుట్టువలేదు. ఇవి అనేది కూడా అనేది లాగి అనేది చూసుకోండి ఒకసారి అనేది. చూడండి దీన్ని మళ్ళీ లోపలికి మర్చి అనేది కుట్టి అనేది వేసేసాను. మనము ఎంత జాగ్రత్తగా పెట్టినా అనేది జారి అనేది వస్తాయండి. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి జారి వస్తాయండి. చూసుకొని అనేది మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం ఇలా అనేది తిప్పేసుకున్నాం కదా, ఇప్పుడు అనేది ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి కుట్టి అనేది వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా కట్ చేసేసాను. ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా సేమ్ ఇలాగనే అనేది కుట్టుకోవాల్సింది అయితే ఇంకా ఉంటుంది. ఇంకా చూడండి ఇంకొకటి కూడా అనేది నేను సేమ్ ఇలాగనే అనేది కుట్టేశాను. ఇలానే అనేది ఇంకొకటి కూడా కుట్టేశాను. కుట్టిన తర్వాత ఇప్పుడు అనేది మనము దీళ్ళకి అనేది కూడా టక్స్లు అనేది వేసేసుకున్నామండి. ఇందాక మనం దానికి ఎలా వేసుకున్నామో సేమ్ అలాగనే అనేది దీనికి కూడా అనేది టక్స్లు అనేది ఇక్కడ వేసేసుకున్నాము. ఇలా అనేది టక్స్లు అనేది వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి మనము నడుము పట్టి అనేది ఈ పట్టి ఉంటుంది కదండి, అది అనేది వేసేసుకున్నాము. చూడండి ఈ పట్టి కూడా అనేది వేసేసాను, 2 దానికి అనేది వేసేసానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా షోల్డర్లు అనేది మాత్రమే జాయింట్ అనేది చేసేసుకున్నాము. ఇలా పెట్టి అనేది జాయింట్ అనేది వేసేసుకున్నాము. షోల్డర్లు అయితే ఇంకా జాయింట్ అయితే చేసేసాను. దీనికి ఇప్పుడు హ్యాండ్స్ అనేది కుట్టాలండి. హ్యాండ్స్ కుట్టడానికి అయితే చెప్పాను కదండి, క్లాత్ అనేది చాలా తక్కువగా వచ్చేసింది అనేసి కటింగ్ చేసేటప్పుడు. ఇంకా ఈ తక్కువగా వచ్చిన దాన్ని అనేది ఎలాగో ఒకలాగా అనేది జాయింట్ అనేది వేసేసేయాలండి. మనకి హ్యాండ్స్ అనేది ఇంతే వచ్చేసాయి. ఇంకా దీనికి అనేది మనము ఎన్ని జాయింట్లు పడతాయో ఏమో. క్లాత్ అనేది చిన్న చిన్న తుంటలు ఉండేటివి కూడా అనేది మొత్తం అనేది తీసేసుకున్నానండి జాయింట్ వేసేసుకోవడానికి.
ఇంకా చూడండి ఇలా పెట్టి అనేది జాయింట్ అనేది వేసేసుకున్నాము. ఇంకొకటి దానికి కూడా ఇలాగనే అనేది మనకి ఎన్ని పడితే కనుక అంత జాయింట్ అనేది వేసేసుకోవాలండి. ఇప్పుడు ఎన్ని పడతాయి కూడా తెలియదు నాకైతే. చూడండి ఇలా అయితే కనుక జాయింట్ వేసేసి ఇంకా ఎత్తులు తగ్గులు లేకుండా అనేది కటింగ్ అయితే చేసేసుకున్నానండి. జాయింట్ చేసిన దానా ఇది ఎక్కడో కొడుకు కొంచెం ఇలా ఎత్తులు తగ్గులు అనేది వస్తూ ఉంటుందండి. ఇంకా ఇటు దీన్ని అనేది మనము మడిచి అనేది కుట్టే అవసరం లేదండి. పీసులు అనేది అసలు పోవు. కానీ దీనికి అయితే కనుక మడిచి కుట్టు వేయాల్సిందే. ఎందుకు అంటే కనుక ఇక్కడ చూడండి మనము జాయింట్లు అనేది అతుకులు అనేది ఎక్కువగా ఉన్నాయి కదండి. ఇవి కుట్లు ఊడిపోయే ప్రమాదం అయితే ఉందండి ఎంత సరిగా వేసినా అనేది లాగినప్పుడు అందుకోసమని ఒక మడత ఊరికి అట్లా మడిచి అనేది కుట్టు అనేది వేసుకున్నాము. ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు కుచ్చు ఎక్కడి నుంచి అవసరం పడుతుందో అక్కడి నుంచి అనేది కుచ్చు అనేది పెట్టేసుకోవాలండి. ఇంకా మనం బుట్ట హ్యాండ్స్కు కుచ్చు ఎలా పెడతామో సేమ్ అలాగనే అండి. కానీ మనం బుట్ట హ్యాండ్స్కు కింద కూడా కుచ్చు పెడతాము. దీనికైతే కింద అవసరం లేదండి, పైన మాత్రమే కుచ్చు అనేది వస్తుంది. చూడండి కుచ్చు అనేది వేసేసాను. ఇంకొక దానికి కూడా సేమ్ అలాగనే అనేది కుచ్చు అనేది వేసేసానండి. ఇది మనం కుచ్చు వేసినట్టు అనేది కనిపించట్లేదు కదండి. ఇది ఎల్వేట్ క్లాత్ అనేది ఇలాగనే ఉంటుందండి. ఇంకా చూడండి ఎక్కడి వరకు కుచ్చు వేసామో అక్కడి వరకు అనేది ఇలా అనేది పట్టేసుకోండి. పట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. ఈ డాట్ అయినా కూడా మనకు సరిగా అనేది కనిపించదండి. చూడండి ఇప్పుడు అనేది మనము ఇక్కడ అనేది జాయింట్ అనేది చేసేసుకున్నాము. ఇది ఎక్కడ దాటి పెట్టుకున్నామో అనేది అది కరెక్ట్గా అనేది చూసి అనేది వేసుకోండి. చూడండి ఇందాకనే దాటి పెట్టేసాను కనిపించలేదు. ఇది ఇలాగనే అనేది ఉంటుందండి. క్లాత్ అనేది అలా ఉంటుంది మనకు. ఇంకా చూడండి ఇది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని ఇంకా ఇక్కడ జాయింట్ అనేది చేసుకోవడమే అండి హ్యాండ్స్ అనేది. ఇంకా నేను పాప కొంచెం బొద్దుగా ఉంటుంది, అది కాక ఎక్కువగా పెట్టేశాను క్లాత్ అని చెప్పాను కదండి. అంటే కొంచెం పెద్ద పెరిగినా కానీ పనికి వచ్చేటట్టు అనేది పెట్టానండి. ఇప్పటికిప్పుడు కుట్టి మనం పక్కన పడేయలేం కదండి. చాలా కొంచెం పెద్ద పెరిగినా పిల్లలు అనేది వేసుకుంటట్టు ఉండాలనేసి కొంచెం ఎక్కువగానే పెట్టేశాను. చాలా మీరు లేదు మాకు ఇప్పటికింటే సరిపోతుంది అనుకుంటే దీనికన్నా క్లాత్ కొంచెం తక్కువగా పెట్టుకోండి. పొడుగు కూడా అనేది మనము 12.5 అట్లా పెట్టేసాం కదండి, 12 ఇంచుల లాగా. ఇంకా మీరు 11 అలా పెట్టుకున్నారంటే కనుక సరిపోతుందండి. అలా తగ్గించుకున్నారంటే కనుక సరిపోతుంది. ఇంకా పెద్దవాళ్ళకంటే కనుక వాళ్ళకు తగ్గట్టు అనేది పొడుగు పెరుగుతూ ఉంటుందండి. ఇంకా చూడండి ఇలా కుట్టు అనేది వేసేసుకోవడమే. వేసుకున్న తర్వాత ఒకసారి అనేది చూసేసుకోండి క్లాత్ ఏమన్నా కూర్చోబడిందేమో అనేసి. ఎందుకంటే ఇది క్లాత్ ఇప్పడానికి కూడా రాదండి, ఇప్పినామంటే అంత గలీజ్గా అయిపోతుంది. ఇలా చూసుకొని తర్వాత ఇంకో కుట్టు అనేది వేసుకోండి. ఇంకో కుట్టు కూడా అనేది వేసేసాను. ఇంకా ఇప్పుడు చూడండి 2 హ్యాండ్స్ కూడా అనేది కుట్టేశాను. చూడండి హ్యాండ్స్ అనేది భలే ఉన్నాయండి ఈ జాకెట్కి తగ్గట్టుగా అనేది. చూడండి నాకైతే ఇంకా హ్యాండ్స్ అని ఇలా పెట్టమని అయితే చెప్పలేదండి. వాళ్ళు అక్క కుట్టండి అని మాత్రమే చెప్పారు. కానీ నేనైతే ఇంకా హ్యాండ్స్ ఇలా అయితేనే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే శారీ అంతా అనేది కుచ్చు ఇట్లానే వచ్చిందండి వారం బట్టి అనేది. అందుకోసం ఇలా అయితేనే బాగుంటుంది అనేసి అనిపించేసింది. ఇంక ఇప్పుడు అనేది స్ట్రైట్ కుట్లు అనేది వేసేద్దామండి. ఇంకా ప్లెయిన్గా వచ్చినది అయితే ఇలా సంక వైపు అనేది కిందికి పెట్టేసానండి, కనిపించకుండా ఉంటుంది. పైన అయితే ఇది ఇలాగనే ఉంటుంది కాబట్టి ఇంకా మనము స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నామండి. ఇంకే ఇలాగా తిప్పేసి ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు ఎక్కువగా అనేది పిల్లలకు బాగా ఇవి వేయాలని బాగా ఇష్టంగా ఉంటుందండి. నాకు కూడా మా పాప పుట్టిన కొత్తలో అనేది ఎక్కువగా ఎప్పుడు ఏవో ఒక డ్రెస్సులు కుడుతూనే ఉండేదాన్ని నేను. పాపకు అనేది కొంచెం పెద్ద పెరిగేంత వరకు ఎప్పుడు కొత్త బట్టలు వేస్తూనే ఉండేదాన్ని ఏదో ఒకటి కుట్టేసి. కానీ ఆడపిల్లలు కుట్టితేనే అలా ఉంటుందండి. అబ్బాయిలు కుట్టినారంటే పెద్దగా సోకుల మీద అనేది అంటే రెడీ చేయడం మీద అనేది పెద్దగా ఇంట్రెస్ట్ అనేది చూపించరు. అమ్మాయిలకైతే ఎక్కువ రెడీ చేయాలనేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకా చూడండి మనము స్ట్రైట్ కుట్లు అనేది వేసేసుకుందాము. స్ట్రైట్ కుట్లు అనేది 2 అనేది వేసేసానండి. ఇటు సైడ్ ఒక 4, ఇటు సైడ్ ఒక 4 వేసాను. ఒకవేళ
టైట్ అయినప్పుడు అనేది ఇప్పదీసుకనికి అనేది ఉంటుంది అనేసి. ఇక్కడ ఖాళీ ఉంది కదండి, నాది కాడ అయితే కనుక ఓవర్లాక్ మిషన్ అయితే కనుక లేదండి. ఇక్కడ ఏమన్నా పాప కుచ్చుకుంటుందా అనేసి నేనైతే కనుక లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది ఇలా అనేది వేస్తున్నానండి. ఇలా స్ట్రైట్గా అనేది కుట్టు వేసేసుకొని ఇటు సైడ్ అనేది తిప్పేసి ఇలా మడిచి అనేది కుట్టేసుకున్నామంటే సరిపోతుందండి. పీసులు పోకుండా ఉంటుంది, అలాగే పిల్లలు కుట్టుకోకుండా అనేది ఉంటుందండి. ఏమన్నా పీసులు పోయే జాకెట్లు ఉంటాయి కదా, ఇలా అనేది ట్రై చేయండి. ఇలాగనే అనేది ఇంకొక వైపు కూడా అనేది కుట్టేసుకున్నాము. రెండు వైపులు అనేది కుట్టు అనేది వేసేసాను. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని తిప్పేసేసుకున్నామండి. ఇట్లా మీరు ఇవి పెట్టి కుట్టేటట్టు ఉంటే కనుక బ్లౌజ్ అనేది కొంచెము టైట్, అంటే వాళ్ళ సైజు కన్నా బిర్రుగా కుట్టేసినారంటే కనుక ఇవి మనము థ్రెడ్స్ వేసుకుంటాం కదండి, అప్పుడు ఏమవుతుందంటే కనుక ఇది ఇలా వస్తుందండి. ఈ మధ్యలో అనేది ఇట్లా హోల్ టైప్లో అనేది కనిపిస్తుంది, చూడడానికి అనేది బాగుంటుందండి పిల్లలకు. ఇప్పుడు అనేది మనము ఇక్కడ అనేది థ్రెడ్ అనేది ఎక్కించేసుకున్నామండి. పైన నుంచి అనేది ఎక్కించుకోవాలండి. ఈ రెండు చివర్లు ఉండేటివి ఈ రెండు దానిలలో ఇలా అనేది ఎక్కించుకోవాలి. తర్వాత వచ్చేసి ఇటు సైడ్ది వచ్చేసి ఇటు సైడు, మళ్ళీ ఇటు సైడు, అంటే జిగ్జాగ్గా అనేది ఎక్కించుకోవాలండి. లాస్ట్కి వచ్చేకల్లా ఈ హోల్లోనే వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. ఇంకొచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎక్కడెక్కడ గ్యాప్ ఇవి వచ్చినాయో ఆ గ్యాప్లో అనేది ఇదైతే ఇంకా పోవాలండి. చూడండి, ఈ గ్యాప్లలో నేను సేమ్ థ్రెడ్ అనేది వాడుతున్నానండి, వేరేదైతే ఇంకా ఏం వాడట్లేదు. అంటే ఇక్కడ మనం కుచ్చుపెట్టిన థ్రెడ్ అనేది వాడుతున్నాను. ఇలా గ్యాప్ వచ్చిందంటే కనుక చూడండి, ఇలా స్కిన్ అనేది మనది ఇలా అనేది కనిపిస్తూ ఉంటుందండి. గ్యాప్ వచ్చిందంటే స్కిన్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇలా స్కిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది, చూడ్డానికి అనేది బాగా ఉంటుందండి. ఇప్పుడు అనేది మనము ఇక్కడ అనేది సేమ్ క్లాత్ అనేది కొంచెము మడిచి అనేది వేసుకున్నామండి. క్లాత్ అనేది లేదండి, ఇవి చిన్న చిన్న తుంటలు ఉండేటివి అనేది తీసుకుంటున్నాను నేను. ఇలా కట్ చేసుకొని ఈ థ్రెడ్ని అనేది ఒకసారి ముడి వేయండి. ఇలా ముడి వేసేసి రెండు దానిలను ఇప్పుడు అనేది ఇలా పెట్టేసి అనేది కుట్టు వేసామంటే థ్రెడ్ అనేది జారకుండా ఉంటుందండి. ఇది సన్నగా ఉంది కాబట్టి జారిపోతుంది, అందుకే మనం ఇక్కడ కుట్టేటప్పుడు కూడా అనేది జారిపోయింది కదండి. కానీ అక్కడ ముడి వేసి పెట్టాము అంటే కనుక పిల్లలు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కుచ్చుకున్నట్టు అయిపోతుందండి. అందుకని అక్కడ అయితే కనుక నేను ముడి అయితే కనుక వేయట్లేదు. ఇంకా సేమ్ అలాగనే ఇవతల దాన్ని కూడా కుట్టేసుకోవాలి. మనకు బ్లౌజ్ అనేది పూర్తిగా అనేది రెడీ అయిపోయిందండి. అయ్యో, ఇందాకైతే ఇంకా నేను మర్చిపోయినది లోపలికి అనేది వేసేసానండి. లోపలికి వేసింటే బ్లాక్ అనేది బయటికి వచ్చేసింది, ఇది అనేది లోపలికి పడిపోయిందండి. కానీ నేనైతే మీతో మాట్లాడుకుంటూ అలా కుట్టేశాను, అందుకని మళ్ళీ తీసేసి మళ్ళీ అనేది కుట్టేశానండి. ఇట్లా తీసేసి ఇంకా చూడండి మనకు ఇలా అయితే ఇంకా వచ్చేస్తాయి. ఇంకా మనకు పూర్తిగా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి. పిల్లలకు వేసి అనేది లాగి అనేది ఇలా ఇక్కడ అనేది ఇలా ముడి అనేది వేసేసుకోవడమేనండి. రెడీ అయిపోయిందండి, మనకి ఇలా అయితే ఇంకా వస్తుంది, చూపించాను కదా. ఇంకా చూడండి, బ్లౌజ్ చూడడానికి పెద్దవాళ్ళ మాత్రమే ఉంది కదా. నేను చెప్పాను కదండి కొంచెం కిందికి పెట్టేసి కుట్టాను అనేసి, ఎక్కువగా లేకుండా అనేసి. ఇంకా చూడండి, హ్యాండ్స్ అయితే నాకు భలే నచ్చేసాయండి. అంటే ఈ బ్లౌజ్కు దీని మీద చీరకు అనేది ఇవి అనేది బాగా మ్యాచింగ్ అయితే ఇంకా అయ్యాయండి. ఇంకా నేనైతే ఇంకా ఇది కటింగ్ అయితే నిన్న చేశానండి. మీరు అనుకోవచ్చు నిన్న లంగావోనిలో ఉన్నావు కదక్క ఈరోజు చీరలో ఉన్నావు అనేసి. నిన్న కటింగ్ చేశానండి, నిన్న కరెంట్ లేదు, కరెంట్ లేక ఈ రోజు అయితే ఇంకా కుట్టేశానండి. ఇంకా చూడండి, నాకైతే ఇంకా భలే నచ్చేసింది, బుడ్డిగా అనేది అయితే ఇంకా ఉంది. ఈ మెరుపులు మెరుస్తా ఉంటే భలేగా ఉంది కదండి. ఇది ఎలా ఉంది బ్లౌజ్ అనేది అయితే ఇంకా కామెంట్ చేయండి. నచ్చితే మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అలాగనే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కానీ నాకు కామెంట్ చేయండి, మీకు రిప్లై అయినా ఇస్తాను, లేకుంటే ఇంకొక వీడియోలో అయినా కానీ దాని గురించి అనేది మాట్లాడతానండి. ఇంకా చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.